బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. దానికి సంబంధించిన లెటరే వెనకాల కనిపిస్తుంది. ఒకసారి లెటర్ చూద్దాం, చూసిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఈరోజు డేట్తో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లెటర్ మీద సంతకం చేసింది టి రవీందర్ రావు, అంటే తక్కలపల్లి రవీందర్ రావు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి కమ్ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. మామూలుగా ప్రతి పార్టీకి కూడా పార్టీలో క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి పార్టీకి, అది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా పోతే కనుక ఆ క్రమశిక్షణ పార్టీ నుంచే ఒక లెటర్ వస్తుంది, పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లుగా. కానీ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా షోకాజ్ నోటీసులు, ఎక్స్ప్లెనేషన్ లాంటివి అడిగే సందర్భాలు ఉన్నప్పుడు. ముఖ్యంగా దీంట్లో లెటర్లో వాళ్ళు చాలా క్లారిటీగా ఒక విషయాన్ని చెప్పారు. కవిత గారు ఈ మధ్యకాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి దీన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది అనే విషయాన్ని ఎందుకోసం చేయాల్సి వచ్చింది, అంటే పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని ఒక 3-4 లైన్లో పైన చెప్పి దాని తర్వాత కింద వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఇది నిన్న పార్టీ నుంచి ఒక నిర్ణయం వస్తుంది అనేటువంటిది అనుకున్నారు. నిన్న రాత్రి వరకే సస్పెన్షన్కి సంబంధించినటువంటిది వస్తుంది అనేది కూడా అన్నారు. కానీ అది ఈరోజు మధ్యాహ్నానికి సస్పెన్షన్ లెటర్ ఒకటి మీడియాకి రిలీజ్ అయింది. సస్పెండ్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కవిత గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు అవి పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉన్నాయి అనేటువంటిది, గతంలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్లని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయాన్ని తీసుకుంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో బీసీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కావచ్చు, బీసీకి సంబంధించిన దాని మీద నేను మీకు ఒక ఆర్డర్ చెప్తున్నాను, ఏ ఇష్యూస్ని పార్టీ పరిగణలోకి తీసుకుంది అనేటువంటిది పార్టీ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం పైన తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు మాత్రం ఆ ఆర్డినెన్స్ని స్వాగతిస్తున్నా అంటూ ఆ ఆర్డినెన్స్ని స్వాగతించడం జరిగింది. అది పార్టీకి సంబంధించిన దానికి వ్యతిరేకమని, గతంలో ఆమె అమెరికా నుంచి వచ్చినటువంటి టైంలో ఒక లెటర్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా ఈ సందర్భంగా అందరూ చెప్తున్నారు. ఆ రోజు కూడా ఏదైనా సరే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటే లోపల చెప్పాలి, కానీ బయటకి మీడియాకి వచ్చి మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది, దాని తర్వాత జరిగినటువంటి రకరకాల చిట్చాట్ల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. దాని తర్వాత మొన్న మధ్య రీసెంట్గా జగదీష్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటలని కూడా పార్టీ ఆ రోజు చాలా సీరియస్గా పరిగణించింది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. లిల్లీపుట్ నాయకుడు అనేటువంటిది అనడం, దాంతోపాటు ఇంకొక నాయకుని, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక నాయకుని కూడా ఆమె ఎద్దవా చేసినట్లుగా మాట్లాడిర్రు అనేటువంటిది పార్టీ నాయకులు చెప్తున్నారు. దాని తర్వాత నిన్న మాట్లాడినటువంటి మాటలు, కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ మీద అసెంబ్లీలో చర్చించిన తర్వాత సిబిఐకి ఇచ్చిర్రు దాన్ని. ఆ సిబిఐకి ఇచ్చినటువంటి దాని మీద ఆమె నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాళేశ్వరం సిబిఐ ఇచ్చినటువంటి ఇష్యూ మీద మాట్లాడుతూ ఆమె పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకుల మీద చేసినటువంటి ఆరోపణలను పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది అనేది పార్టీ నాయకులు చెప్తున్నారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సంతోష్ రావులు వాళ్ళకి సంబంధించినటువంటిది అవినీతికి సంబంధించిన లాగా వాళ్ళు చేశారు అనేటువంటి దాన్ని నిన్న ప్రెస్ మీట్లో కవిత గారు మాట్లాడారు. అది మీడియా ముందు అఫీషియల్గా అందరితో మీడియా ముందు మాట్లాడారు. సో దీనిని నిన్నే చాలా సీరియస్గా తీసుకుంది. నిన్నటి నుంచి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. చాలామందితో చర్చించిన తర్వాతే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు సార్లు కాదు, చాలా రోజుల నుంచి కూడా పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది పార్టీ వైపుగా ఉన్నటువంటి వర్షన్గా ఉంది. సో అందులో భాగంగానే సస్పెండ్ చేసింది పార్టీ. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని గతంలో మాట్లాడినటువంటి మాటలు,
గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ లీడర్ల మీద ఈ రోజుకి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అదే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు, పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది పార్టీ నాయకులు చెప్తున్నారు. దీని మీద కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కవిత ఏం మాట్లాడబోతోంది, ఆమె ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆమె కూడా ప్రెస్ మీట్ పెడతారా, దీని మీద స్పందిస్తారా అనేది కూడా చూడాలి. అటువైపు నుంచి ఏం మాట్లాడబోతోంది తను అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ చాలామంది నాయకులతో మాట్లాడిన తర్వాత, నాయకుల ఒపీనియన్స్ని తీసుకున్న తర్వాతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు చెప్తున్నారు. మనం ఒకరిద్దరు మహిళా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ చాలాసార్లు చాలా రకాలుగా తనకు అవకాశాలు కల్పించింది, కానీ పార్టీని నష్టం చేసేటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది చాలామంది మహిళా నాయకులు చెప్తున్నారు. నిన్న మాట్లాడిన దాంట్లో హరీష్ రావు అదేవిధంగా సంతోష్కి సంబంధించినటువంటి ఆయన మీద మాట్లాడడంతో పాటు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఇది చాలా కీలకంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది మహిళా నాయకులు కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు పాలించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది దానికోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీని పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేలాగా చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ రోజుకి కూడా ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినటువంటి ప్రతి సందర్భంలో కూడా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతుంది. తెలంగాణ ప్రజల వాయిస్గా ఉన్నటువంటి పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అని చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ అనేది పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కావచ్చు, మిగతా నాయకులందరూ చెప్తున్నారు. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఇన్ని రోజుల వరకు నాయకుల మీద మాట్లాడుతూ వచ్చిరు, నాయకుల పైన గతంలో చాలా రోజుల నుంచి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చినారు. దాని తర్వాత ఇప్పుడు పార్టీ మీద కూడా వ్యాఖ్యలు చేసే వరకు పోయింది కాబట్టే పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తను ప్రవర్తిస్తున్నారు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది అనేది చెప్తున్నారు. కొద్దిసేపటి కిందటే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం జరిగింది.